థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఎట్ ఆర్ఎఫెస్ట్ అండి. నాగోల్లో కండక్ట్ చేసిన ఆర్ఎఫెస్ట్లో చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు. ఈరోజు కూడా మంచి ఆర్టికల్స్ మీ ముందుకు వచ్చేసాను. వన్ బై వన్గా అయితే ఒక్కొక్కటి ఆర్టికల్ చూసేద్దాం. ఒక యూనిక్ ప్యాటర్న్ అయితే చూపెడుతున్నాను. షిమ్మర్ క్లాత్లో అయితే వస్తుందండి. ఇది మంచి ప్రింటెడ్ షిమ్మర్. నెక్ వరకు మనకి డీటెయిలింగ్ అయితే ఇలా వీనెక్లో వచ్చేసి కర్దన వర్క్తో అయితే వస్తుంది. మంచి ప్రింటెడ్ అండి. సైడ్ కట్ వచ్చేస్తాయి అండ్ మనకి లైనింగ్ కూడా ఉంటుంది. హ్యాండ్స్ వరకు 3/4 వరకు వచ్చి ఇలాగే ప్రింటెడ్ వచ్చేస్తుంది. బ్యాక్ కూడా సేమ్ మనకి ఇలాగే కంటిన్యూ అవుతుంది ప్రింటెడ్తో. ప్యాంట్ అయితే ఇలా ప్రింటెడ్లో వస్తుంది. సేమ్ షిమ్మర్ క్లాత్ అండి. లోపల లైనింగ్ అయితే ఉంటుంది. ఎలాస్టికేటెడ్ ప్యాంట్, మంచి ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఫిట్టింగ్ అయితే లూజే వస్తుందండి. అండ్ దుపట్టా వచ్చేసి దుపట్టా అయితే కంప్లీట్గా డ్రెస్ అయితే ప్యాటర్న్ ఇలా అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకో ప్యాటర్న్ చూసేద్దాం. ఒక మంచి స్టైలిష్ డ్రెస్ అండి. యూనిక్ ప్యాటర్న్స్ అయితే చూపెడుతున్నాను. ఆల్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మంచి చాక్లెట్ కలర్. డీటెయిలింగ్ అయితే ఇలా వర్క్ ఎంబ్రాయిడరీ అయితే వస్తుంది. మిషన్ వర్క్ అయితే ఉంటుంది. హ్యాండ్స్ 3/4 వచ్చి స్కాలప్ అయితే వచ్చేస్తాయి. విత్ లేస్తో అయితే స్కాలప్ ఉంటుంది. మనకి కాటన్లో అయితే ఉంటుందండి. కాటన్లో అండ్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ అయితే వన్ సైడ్ వస్తుంది. డార్క్ కలర్ కాబట్టి బ్యాక్ సైడ్ కూడా అవసరం లేదు. నెక్ అయితే వీ షేప్లో వచ్చేసి లేస్ అండ్ స్కాలప్ లేస్తో అయితే మనకి ఫినిషింగ్ లుక్ నీట్గా ఉంది. లుక్ చాలా ఎలిగెంట్గా ఉంటుందండి. ఎలాంటి పార్టీస్కైనా సరే చాలా బాగుంటుంది. యూనిక్గా ఉంటారు. అండ్ దీని చున్నీ అండ్ బాటమ్ చూసేద్దాం. ప్లెయిన్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది. దుపట్టా అయితే హెవీ దుపట్టా అండి. మంచి హెవీ దుపట్టా అయితే వచ్చేస్తుంది. కంప్లీట్ డ్రెస్ అయితే లుక్ ఇలా వస్తుంది. ఆఫీస్ వేర్ అయినా సరే, చిన్న చిన్న పార్టీస్కైనా సరే భలే సూట్ అవుతుందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. ఇంకో ప్యాటర్న్ అయితే చూస్తున్నాం. ఇదైతే ఆంధ్రక ప్యాటర్న్లో అయితే ఉంది. నెక్ వరకు డీటెయిలింగ్ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఎలాగైతే వేసుకున్నానో ఆంధ్రక స్టైల్, అదే స్టైల్లో అయితే ఇది కూడా ఉంది. ఎక్కువగా ఇలాంటి స్టైల్స్ అయితే టీనేజర్స్ బాగా ప్రిఫర్ చేస్తారు. చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇదంతా ఇక్కత్ ప్యాటర్న్లో అయితే వస్తుంది. మనకి ఫుల్ గేరాతో అయితే ఉంటుంది. హ్యాండ్స్ అయితే ఇలాగే ప్రింటెడ్ 3/4 వరకు అయితే వచ్చేస్తాయి. సైడ్కి మనకి కొంచెం లూజ్ ఉన్నా సరే కట్టుకోవడానికి స్టైల్గా ఇవైతే నాట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్ డీటెయిలింగ్ చూసుకోండి. వీ షేప్ నెక్లో అయితే వస్తుంది. అండ్ చిన్న సీక్వెన్స్తో అయితే ఎంబ్రాయిడరీతో హైలైట్ చేశారు. చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఉన్నాయండి. మన హౌస్ ఆఫ్ ప్రభావాలు అన్ని కలెక్షన్స్ అయితే చూడండి. మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా సరే వాట్సాప్లో అయితే మెసేజ్ చేసేయండి. అండ్ దీని కంప్లీట్ లుక్ చూసేద్దాం. చున్నీ బాటమ్ ఎలా ఉందో చూపెడతాను. చున్నీ అండి సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. అండ్ పెద్ద దుపట్టానే ఉంటుంది. వన్ సైడ్ వేసుకుంటే అయితే నీ లెంత్ కంటే పెద్దగానే ఉంటుంది. బాటమ్ అయితే ఇలాగే ప్రింటెడ్లో వచ్చేస్తుంది. చూడండి లుక్ అయితే ఇలా ఉంటుంది. గేరా చూస్తే అయితే ఫుల్ హెవీ గేరా ఫ్రాక్ స్టైల్లో అయితే కనిపిస్తుంది. పోచంపల్లి స్టైల్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి వాటిని చూస్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ప్యూర్ కాటన్లో అయితే చూపెడుతున్నాను. మంచి ఎల్లో కలర్ అండి.
మ్యాంగో మ్యాంగో ఎల్లో కలర్ అయితే ఉంటుంది కలరు. లైట్ పింక్ కలర్ లైక్ లావెండర్ కలర్తో అయితే ప్రింట్ వచ్చేస్తుంది. 3/4 హ్యాండ్స్ వచ్చేస్తాయి. రౌండ్ నెక్ అయితే డీటెయిలింగ్ ఉంటుంది. యోక్ వరకు మనకు చిన్న ఫ్లవర్ ప్రింట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ మనకి సీక్వెన్స్తో హైలైట్ చేశారు. నాట్ వర్క్ అయితే వచ్చేస్తుంది. వేసుకుంటే కూడా లుక్ చాలా బాగుంటుందండి. సైడ్ కట్స్ అయితే వచ్చాయి. ప్యూర్ కాటన్లో అయితే ఉంది. బాటమ్ అయితే ఇలా ప్రింటెడ్లోనే వస్తుందండి. చున్నీ అయితే పెద్ద దుపట్టా. హెవీ ప్యాటర్న్, హెవీగా అయితే చున్నీ పెద్దగా ఉందండి. కంప్లీట్ లుక్ ఆఫ్ ద డ్రెస్ అయితే ఇది. డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా చాలా బాగా సూట్ అవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ అయితే చూసేద్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్లో ఉందండి. ఇట్లాంటి కలర్స్ ఎక్కువగా మనకు కనిపించవు కదా. డిఫరెంట్గా మనకి ఇదే కలర్ కావాలి అనుకుని వెళ్ళినప్పుడైతే అస్సలు దొరకవండి. దొరికినప్పుడైతే గ్రాప్ చేసుకోవాలి. మంచి అప్లిక్ వర్క్ లాగా కచ్ వర్క్ లాంటి వర్క్ అయితే వచ్చేస్తుంది. డీటెయిలింగ్ అయితే చాలా యూనిక్ ఉందండి. చాలా ఎలిగెంట్గా కనిపిస్తారు. అండ్ ఇక్కడ నెక్ వర్క్ అయితే వీ షేప్ నెక్లో అయితే వచ్చేసి అండ్ ఈ ప్యాటర్న్ అయితే డిఫరెంట్గా అయితే ప్యాటర్న్ చేశారు, స్టైల్ చేశారు. ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది. హ్యాండ్స్ అయితే 3/4 వచ్చి ప్లెయిన్ అయితే వచ్చేస్తాయి. ప్యాంట్ అయితే ప్లెయిన్ ఉందండి. ఫ్రంట్ సైడ్ బెల్ట్ స్టైల్లో ఇచ్చేసి బ్యాక్ సైడ్ అయితే మనకి ఎలాస్టికేటెడ్ అయితే ఉంటుంది. దుపట్టాలు కూడా చూసేయండి. ప్లెయిన్ దుపట్టా వచ్చేసి అండ్ ఇక్కడ మనకి టాజిల్స్ అయితే ఇచ్చేసారు. విత్ పర్ల్తో అయితే హైలైట్ చేశారు. చాలా డీసెంట్ లుక్లో ఉందండి. ఎలిగెంట్గా అయితే కనిపిస్తారు. మన నెక్స్ట్ ఆర్టికల్ అయితే బీచ్ కలర్లో అయితే ఉందండి. మంచి బీచ్ కలర్. ఇలాంటివి అయితే డిఫరెంట్ ప్యాటర్న్స్, ఇలాంటి కలర్స్ అయితే అంత తొందరగా దొరకవు కదా. నచ్చినప్పుడు అయితే గ్రాప్ చేసుకోవాలి. మంచి బేజ్ కలర్ విత్ మిషన్ ఎంబ్రాయిడరీ అయితే ఉంటుంది. నెక్ వరకు మనకు ఎంబ్రాయిడరీ యోక్ వరకు అయితే వచ్చేసిందండి. అండ్ బటన్స్తో అయితే స్టైల్ చేశారు. హ్యాండ్స్కి కూడా మంచి ఫ్లవర్ బంచ్ అయితే ఇచ్చేసారు. చాలా డిఫరెంట్గా ఉంది కదా. అండ్ బ్యాక్ సైడ్ కూడా చిన్న బటన్స్తో అయితే స్టైల్ చేశారు. చూస్తున్నారా, 2 బటన్స్ వచ్చేసి దీనికి స్టైల్ని అయితే ఇంకా పెంచేసాయి. లైనింగ్ అయితే అవసరం లేదండి. హెవీ కాటన్ ఇది. అండ్ మనకి ఇక్కడ సైడ్ కట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కింద దామన్ పార్ట్లో కూడా మనకి ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది. క్యూట్ లుక్లో అయితే ఉందండి. అండ్ ప్యాంట్ అండ్ చున్నీ చూసేద్దాం. ప్లెయిన్ ప్యాంట్ అయితే ప్రొవైడ్ చేశారు. దుపట్టా చాలా బాగుందండి. విత్ మిర్రర్తో అయితే హైలైట్ చేశారు. ఇలాంటి ప్లెయిన్ ప్యాంట్, ప్లెయిన్ చున్నీ ఇలాంటివి వచ్చినప్పుడైతే వేరే డ్రెస్సెస్కి కూడా బాగా పేరప్ చేసుకోవచ్చండి. సపరేట్గా మనం మళ్ళీ ఇలాంటి కలర్స్ కొనాలి అని అవసరం అయితే లేదు. ఓన్లీ 1 పీస్ మనకు కుర్తీస్ అయితే ఉంటాయి కదా, వాటికి ఈజీగా పేర్ చేసుకోవచ్చు. మంచి కాటన్లో అయితే ఉందండి. దుపట్టా కూడా లైట్ వెయిట్లో ఉంది. లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇంకొక మంచి కలర్ని అయితే చూసేస్తున్నాము. మంచి వైలెట్ కలర్లో అయితే వచ్చేసిందండి. యోక్ వరకు మనకి కాలర్తో అండ్ వీ షేప్ నెక్లో అయితే ప్రొవైడ్ చేశారు. విత్ ఎంబ్రాయిడరీ అయితే ఉంది. సింపుల్ అండ్ డీసెంట్గా ఉందండి డ్రెస్ అయితే. అండ్ హ్యాండ్స్కి స్కాలప్తో అండ్ ఆర్గన్జా క్లాత్ పైన ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసింది. స్కాలప్తో అయితే డిజైన్ చేశారు. చిన్న లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా డీసెంట్గా ఉంది. సైడ్ కట్స్ అయితే వచ్చేస్తాయి. విత్ లైనింగ్ అయితే ఉంది. అండ్ దామన్ పార్ట్లో అయితే మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇలా కంటిన్యూ చేశారు. యూనిక్ ప్యాటర్న్ అండి. ఎవరికి నచ్చినా సరే
వాట్సాప్లో మెసేజ్ చేసేయండి. లిమిటెడ్ స్టాక్ అవైలబుల్. నచ్చిన వాళ్ళైతే త్వరగా గ్రాప్ చేసుకోండి. చున్నీ కూడా ఆర్గన్జాలో వస్తుందండి, హెవీ దుపట్టా. దీనికి కూడా బూటీస్ అయితే ఎంబ్రాయిడరీతో ప్రొవైడ్ చేశారు. చాలా ఎలిగెంట్గా ఉందండి. చున్నీకి కూడా మంచి లేస్ వర్క్ అయితే వచ్చేసింది. ప్యాంట్ అయితే ప్లెయిన్ వచ్చేస్తుందండి. మంచి కోటాలో ఒక డ్రెస్ అయితే చూస్తున్నాం. కోటా డోరియా ఫ్యాబ్రిక్ అంటారు కదా. యోక్ వరకు మనకు డీటెయిలింగ్ అయితే బీడ్ వర్క్ అయితే వచ్చేసింది. పర్ల్స్ లాగా కనిపిస్తాయి కదా, చిన్న చిన్న పూసలు, అవితో అయితే హైలైట్ చేశారు. హ్యాండ్స్ అయితే ప్లెయిన్ వచ్చేస్తాయి. సైడ్ కట్స్ ప్రొవైడ్ చేశారు. విత్ లైనింగ్తో అయితే ఉంటుంది. సింపుల్ అండ్ డీసెంట్ లుక్లో చాలా బాగుంటుంది. నైట్ పార్టీస్కి లైట్ కలర్లో ఉంటుంది కదా, చాలా బాగుంటుందండి. ప్లెయిన్ ప్యాంట్ అయితే వచ్చేస్తుంది. మంచి ఎంబ్రాయిడరీతో సేమ్ కోటా స్టైల్లోనే మనకి దుపట్టా అయితే ప్రొవైడ్ చేశారు. ఏది నచ్చినా సరే త్వరగా గ్రాప్ చేసుకోండి. వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అవ్వండి. ఇది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మంచి మెరూన్ కలర్లో ఉన్న 2 పీస్ సెట్ అండి. దీనికి యోక్ వరకు డిఫరెంట్గా నెక్ అయితే ప్యాటర్న్ ప్రొవైడ్ చేశారు. ఎంబ్రాయిడరీతో అయితే హైలైట్ చేశారు. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్లో ఉందండి. ఎంబ్రాయిడరీ కూడా వైట్ కలర్లో, మెరూన్ డార్క్ కదా, ఇది లైట్ కలర్లో ఇచ్చినందుకు చాలా హైలైట్ అయింది. ఏ లైన్ ప్యాటర్న్లో ఉంటుంది. హ్యాండ్స్ వరకు కూడా కంప్లీట్గా మనకి ఎంబ్రాయిడరీ అయితే ఇచ్చేసారు. సైడ్ కట్ ఇచ్చేసారు. దీనికి హెవీగా కాటన్ అయితే ఉన్నందుకు లైనింగ్ కూడా అవసరం లేదండి, చాలా బాగుంటుంది. ప్యాంట్ అయితే ప్లెయిన్ వచ్చేసి ఇలాగే మనకి ఎంబ్రాయిడరీ అయితే ప్యాంట్కి వచ్చేస్తుంది. ప్యాంట్ అయితే ఇదండి, చూడండి. మనకి కిందికైతే ఇలా ఎంబ్రాయిడరీ అయితే వచ్చేస్తుంది.